హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అంటే శనివారం నాడు వినాయక చవితి సందర్భంగా ఆ ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మి వాళ్ళ అత్తగారితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి కంపెనీ కోసం ఆస్తి కోసం ఇంత దిగజారిపోయావు, నువ్వు నవమాసాలు మోసి కనకపోయినా నా మొగుడు నా భర్త నిన్నెంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటి మనిషిని చంపాలని నీకు ఎలా అనిపించింది? అసలు నువ్వు తల్లివేనా అని గట్టిగా అడుగుతుంది రామలక్ష్మి. అప్పుడు రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత, ఏం మాట్లాడుతున్నావు? ఇంత పెద్ద బండం నా మీదేసో, నేను చంపడం ఏంటి? తమాషాలుగా ఉందా? నిజంగా ఈ ఆస్తి కంపెనీ దక్కించుకోవాలంటే ఇంత రక్తం చుక్క కూడా నేను చిందించకుండా దక్కించుకోగలను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు వెళ్ళిపోద్ది. ఈలోపు శ్రీవల్లి, అయ్యో ఇదంతా మా ఆయనే చేస్తున్నాడు, ఈ నిందేమో మా అత్తగారి మీద పడ్డది, మా ఆయన చేస్తున్నాడని చెప్దామంటే మళ్ళీ మా ఆయన ఏమంటాడో, బాబాయ్ నాకెందుకు, నేను సైలెంట్గా ఉంటే బెటర్ అని శ్రీవల్లి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సీతాకాంత్ నందిని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. నందిని ఫ్రెండ్ హారిక మేడమెట్లు దిగుతూ వస్తారు. అప్పుడు నందిని అని గట్టిగా అరుస్తాడు సీతాకాంత్. అప్పుడు వస్తారు. ఏమైంది అంటుంది. మాట్లాడుకు, ఏంటి నేను నీకు దక్కలేదని నా భార్య రామలక్ష్మిని చంపాలని చూస్తావా? ఎంత నీచానికి ఒడిగట్టావా అని గట్టిగా అరుస్తూ అంటాడు సీతాకాంత్. ఏంటి ఏమనుకుంటున్నావు నా గురించి? నేనేమీ చేయలేదు. అలాగేమి నేనెందుకు చంపుతాను? నేను అలాంటి దాన్ని కాదు, నేను చంపటానికి రాలేదు, నీ ప్రేమను దక్కించుకోవడానికే వచ్చాను, కానీ నేనేం అలాంటి పనులు ఏమీ చేయను అని చెప్పి అంటది నందిని. మాట్లాడుకు, నువ్వు రామలక్ష్మి, మరి నేను గుడికి రామలక్ష్మి కూడా వెళ్తుంటే నన్ను ఆపి రామలక్ష్మి ఒక్కదాన్ని వెళ్ళేలా చేసావు. అంటే ఆ కారుకి బ్రేకులు ఫెయిల్ చేసేసి దాని బ్రేకులు తీసేసావు. అంటే నా భార్య చనిపోతే నేను నీకు దగ్గర అవుతానని, అదే కదా, ఆ ప్లాన్తోనే కదా నువ్వు నా భార్యని నా భార్య యాక్సిడెంట్ అవ్వడానికి కారణం అయ్యావు అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అని అడిగితే, అంటే నేను నీకు దక్కలేదని నువ్వు నన్ను వేధించడానికి వచ్చావా అని చెప్పి గట్టిగా అరిస్తే, నేను అలాంటి పనులు చేయలేదు, నో స్టాప్ ఇట్, ఏమనుకుంటున్నారు నా కోసం? నేనేమి అలాంటి పనులు చేయను, ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలను కాదు. నేను మిమ్మల్ని దగ్గర చేసుకోవాలనుకోవడం కరెక్ట్, అంతే తప్ప మిమ్మల్ని నా ప్రేమ తెలియచేసి మీ ప్రేమను దక్కించుకోవాలనుకున్నాను, కానీ ఇలాగ మనుషుల ప్రాణాలు తీసే క్యారెక్టర్ కాదు నాది అని చెప్తుంది. ఇంక మాట్లాడుకు, నువ్వు మాట్లాడుతుంటే నాకు చిరాకు వస్తుంది. చెడు, నేను ఇప్పుడే చెప్తున్నాను, ఈసారి నుంచి నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ అలాగే నా కుటుంబం జోలికి వస్తే మాట మర్యాద తక్కదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఈలోపు నందిని అలా ఉండిపోతుంది. కట్ చేస్తే సందీప్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి శ్రీవల్లి అని పిలుస్తాడు. ఈలోపు వస్తే అబ్బాయి ఎత్తేసుకుని, అంటే పైకి ఎత్తుకుని గిరగిర తిప్పేస్తుంటాడు. శ్రీవల్లిని ఎత్తుకుని సందీప్ గిరగిర తిప్పేస్తాడు. ఏమంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి, దించండి అని చెప్తాడు. దించితే, చూసావా నీకు గుడ్ న్యూస్, నేను చెప్పాను కదా రామలక్ష్మిని పైకి లేపేస్తానని, అన్నట్టుగానే పైకి లేపేశాను అని చెప్తాడు సందీప్. ఏం లేపేశారు? ఏమి చావలేదు రామలక్ష్మక్క, ఇంకో వచ్చేసి ఇంట్లో పడుకుంది, చిన్న దెబ్బలే తగిలే, మీ ప్లాన్ అట్రప్లాప్ అని చెప్పేసి అంటది శ్రీవల్లి. అదేంటి, నేను చాలా పగడ్బందీగా చేశానే ప్లాను, అదెందుకు వర్కౌట్ అవ్వలేదు అంటాడు సందీప్. ఈ మాటలన్నీ సందీప్ వాళ్ళ అమ్మ వింటుంది. అందులో సందీప్ అనుకుంటూ వస్తుంది. ఏంట్రా, నేను విన్నది నిజమేనా? అలాగెందుకు చేసావు? అలా ప్రాణాలు తీయవద్దు అని చెప్పాను కదా, ఎందుకు అది? కానీ అసలే తెలివైందా రామలక్ష్మి? ఇవన్నీ మళ్ళీ ఇంట్రాగేట్ చేసిన దానికి ఎన్ని ఎంక్వైరీ చేస్తే నువ్వు జైలుకి వెళ్తావు. ఈ ఆస్తిని అనుభవించాల్సినోడివి నువ్వు జైలుకి వెళ్ళి ఓచలు లెక్క పెట్టుకుంటావు. ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు. అయినా రామలక్ష్మి సీతాకాంత్ని మధ్యలో విడగొట్టేసి అప్పుడు రామలక్ష్మి తనంతట తాను వెళ్ళిపోయేలాగా చెయ్యాలి. అంతేగాని ఇలా ప్రాణాలు తీయటం ఏంటి? ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కొడుక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటదనమాట శ్రీవల్లి, నేను చెప్పాను సీరియల్లో విలన్లా చెయ్యరా అని అంటే ఏదో కమెడియన్లా చేసావు, ఈ తల్లి కొడుకులు ఇద్దరూ ఒకటే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. అబ్బా అనుకునేమో సందీప్ కూడా వెళ్ళిపోతాడు. ఈలోపు
సన్ సీతాకాంత్ రామలక్ష్మి రూమ్కి వస్తాడు. ఈ లోపల డాక్టర్ గారిని తీసుకొస్తాడు. కుర్చీ వేస్తాడు. డాక్టర్ కూర్చుంటుంది. చూస్తాడు. వద్దండి నాకు ఏమైందని ఇలాగ ఇంత హడావిడి చేస్తున్నారు, డాక్టర్ గారు అవసరం లేదంటది. ఏవండి రామలక్ష్మి గారు, మీ భర్త మీ మీద ప్రేమతో నన్ను తీసుకొచ్చారండి, నన్ను చూడనివ్వండి అని చెప్తే అప్పుడు సీతాకాంత్ ఇంక నువ్వేం మాట్లాడు, ముందు డాక్టర్ గారు చెప్పింది విను జాగ్రత్తగా అని సీరియస్ అయిపోతాడు. సరే అంటది. అప్పుడు ఈ లోపేమో అన్నీ కట్టు అదంతా చూస్తుంది. చిన్న దెబ్బలేనంటే పెద్ద దెబ్బలు ఏమీ కాదు, నేను ట్యాబ్లెట్స్ రాసిచ్చాను, ఈ ట్యాబ్లెట్స్ వేయండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ లోపు సీతాకాంత్ ఇదిగో నువ్వు కిందకి వెళ్తాను పైకి వెళ్తాను ఇక్కడ తిరుగుతాను అని అనొద్దు, నువ్వు అస్సలు బెడ్ మేంచి దిగొద్దు, నువ్వు ఫుల్ రెస్ట్ తీసుకో, నీకు నేను ఫ్రెష్ అప్ అయ్యి నీకు నేను కిందకి వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను. అరే వద్దండి నేను వస్తాను, ఇంక చెప్పాను కదా నేను దిగొద్దని చెప్పాను కదా అని చెప్పేసి సీరియస్ అవుతాడు. అప్పుడు సరే అంటది. ఈ లోపం వాష్ చేసుకుని వాషింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకొని మళ్ళీ కిందకి వెళ్ళి భోజనం తెస్తాడు. ఈలోపు వాళ్ళ అమ్మ వస్తుంది. సీతాకాంత్ వాళ్ళు ఏంటి సీత, నాన్న ఏంటి నాన్న, నేను ఉన్నాను కదా రామలక్ష్మికి సేవలు చేయడానికి, నేను నా రూమ్కి తీసుకెళ్ళి రామలక్ష్మికి సేవలు చేస్తాను అంటది సీతాకాంత్ వాళ్ళ అమ్మ. అని అంటే ఏంటమ్మా అసలు నువ్వు మారవా అని అంటాడు సీతాకాంత్. అది కాదండి, అంటే అత్తయ్య గారు మన ఇద్దరం కలిసి ఉండకూడదు అని అన్నారు కదా, మన ఇద్దరికి ఏదో ప్రమాదం జరుగుతుందని తన రూమ్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు కదా అత్తయ్య గారు అంటది రామలక్ష్మి. అవునురా, నేను సేవలు చేస్తానురా నా రూమ్లోకి తీసుకెళ్ళి అని అంటే నేను అత్తగారిని కదా, కోడలికి సేవలు చేసే తగ్గదాన్ని కాదా అని చెప్పేసి అంటది. అది కాదమ్మా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నీ రూమ్కి తీసుకెళ్ళి నువ్వేం చేస్తావు, నేను అంత మూర్ఖుని కాదు, నాకు ఇలాంటి పరిస్థితుల్లో రామలక్ష్మి మీద నాకు ఎందుకు అలాంటి థాట్స్ వస్తాయి, అమ్మ నువ్వు వెళ్ళు, నేను రామలక్ష్మిని చూసుకుంటాను సరేనా అని చెప్తాడు. అప్పుడు అయ్య బాబాయ్ తెగేదాకా లాగితే మళ్ళీ నా మీద కోప్పడిపోతాడు సీతాకాంత్, ఎందుకు మనం సైలెంట్కి వెళ్ళిపోవడమే మంచిది అని అనుకుంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. సరే నాన్న, నేను ఉన్నానని గుర్తుపెట్టుకో, నీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలే నాన్న అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈలోపు రామలక్ష్మి భోజనం చేయని భోజనం తినిపిస్తాను. ఎందుకండి నాకు, నేను చేస్తానండి. భార్య భర్తకి సేవ చేస్తుంది, అలాగే భార్యకి బాగోలేనప్పుడు భర్త సేవలు చేయకూడదా రామలక్ష్మి, భర్త ఇద్దరు ఒకటే, ఎవరికి కష్టం వచ్చినా ఇద్దరు కూడా పాలు పంచుకున్నదే భార్యాభర్తల బంధం, ఇంకా నువ్వేం మాట్లాడుకని చెప్పి భోజనం తినిపిస్తూ ఉంటాడు. తన ప్రేమతో అలా చూస్తూ ఉంటుంది సీతాకాంత్ని. అప్పుడు మనసులో అనుకుంటుంది, ఆప్యాయతలో అమ్మని మరిపిస్తున్నారు, అనురాగంలో నాన్నని మరిపిస్తున్నారు, నాకు ఈ టైంలో మా అమ్మమ్మ నాన్నని గుర్తు చేశారు అని చెప్పి అలాగ ప్రేమగా సీతాకాంత్ కళ్ళల్లో చూస్తూ ఉంటుంది. ఈలోపు భోజనం తినిపిస్తుంటాడు. ఈలోపు పరమారితే గబగబా మంచినీళ్ళు తాగిస్తాడు. తను తాగించి భోజనం అది అయిపోయిన తర్వాత కర్చీఫ్తో తుడిచి పడుకో, రెస్ట్ తీసుకో సరేనా అని అంటాడు. అది కాదండి, నేను కొంచెం బయటికి వెళ్ళాలి. అయ్యో ఇప్పుడే కదా చెప్పాను మంచం దిగొద్దని, మళ్ళీ బయటికి వెళ్ళాలంటావంటే అది కాదండి అని చెప్పి చిటికిని వేలు చూపిస్తుంది అనమాట. అంటే పాస్కి వెళ్ళాలి, వాష్రూమ్కి బాత్రూమ్కి అన్నట్టు చూపిస్తుంది. ఓహో అదే, సరే వెళ్ళి దీనికి కూడా వెళ్ళనివరా మహానుభావ అని అంటుంది. సరే వెళ్ళంటే వాష్రూమ్కి వెళ్ళి వచ్చేస్తుంది. ఈ లోపు పడుకోబెడతాడనమాట తన భార్యని. అప్పుడేమో సీతాకాంత్ ఏమో అలాగా భార్యను చూస్తూ ఉంటాడు. ఈలోపు కట్ చేస్తే నందిని అలాగా ఆలోచిస్తుంటే అంటే తన సీతాకాంత్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఏంటి, నీ ప్రేమ దక్కలేదని నన్ను వేధించడానికి వచ్చావా, నేను అగ్ని సాక్షిగా తాళి కట్టిన నా భార్య రామలక్ష్మికి ఏవైనా అవుతే నేను ఊరుకోను, నా భార్య జోలికి వచ్చావంటే మాట మర్యాద తక్కదు అనే మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనమాట. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నా భార్య అది అని అన్నప్పటికీ అవన్నీ ఊహించుకుని ఒక రకంగా ఫీల్ అవుతూ ఉంటుంది నందిని. ఈలోపు హారిక వచ్చి భుజం మీద చేయి వేస్తుంది. ఇలా తిరుగుతుంది. ఏంటి నందిని, నిజంగా నువ్వు రామలక్ష్మిని చంపడానికి ట్రై చేసావా అని అంటది. ఏంటి హారిక, అతన్ని నేను ప్రేమించని విషయం అతను తెలుసుకోలేక అలాగ మాట్లాడాడంటే అర్థం ఉంది. నువ్వు నా తోడబుట్టిన దానికన్నా ఎక్కువ చూసుకున్నాను, నన్ను ఇంతేనా అర్థం చేసుకున్నది, నేను ప్రాణాలు తీసేంత నీచురాలనా, నువ్వు ఎలాగలా ఊహించుకుంటున్నావు అంటే అది కాదు నందిని, సీత మీద ప్రేమతో నువ్వేమైనా అలా చేసి ఉంటావేమో అని నా అనుమానం అని చెప్పేసి అంటది. ఎందుకంటే తను ప్రేమ పిచ్చితో ఎక్కడైతే చేయి దాటిపోతావో అని చెప్పి నా భయం అని చెప్పేసి అంటది నందిని. అంటే
అలాగంటూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.